అధికారుల పట్ల మనము విధేయత లేకపోతే దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు పని చేసే చోట కూడా అధికారులకు నువ్వు లోబడి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైతే విధేయత కలిగి జీవిస్తామో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు వినయములకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. హల్లెలూయా. ఇక ఐశ్వర్యం పొందుకోవాలి అంటే, ఘనత, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలి అంటే, జీవం అనగా మన యొక్క శక్తి సామర్థ్యాలు, మన యొక్క జీవితం, మన లైఫ్ కూడా ఎక్కువగా మనము ఆయుష్ను పొందుకోవాలంటే దేవుడి దగ్గర మనము వినయ విధేయతలు కలిగి జీవించే వారముగా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ యొక్క సామెతలు గ్రంథము సొలొమోను రాజు ఆయన రాయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మహాజ్ఞాని. ఆయన చూడండి, దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయన అడిగినప్పుడు ఆయన అడిగినాడంట, అయ్యా నీకు ఏమి కావాలో చెప్పు, ఎంత కావాలో, ఏ రాజ్యం కావాలో చెప్పండి. ఆయన ఒకటి అడిగినాడు, దేవుని నాకు ఏది వద్దు, నాకు జ్ఞానము దయచేయండి. హల్లెలూయా. అదే నువ్వు నేనైతే నాకు బిడ్డలు కావాలి, మేడలు కావాలా, బంగారు కావాలా, ఐశ్వర్యమైన కూడా అడుగుతాం. కానీ సొలొమోను కేవలం నాకు జ్ఞానము దయచేయి నాయనా, జ్ఞానము దయచేయి దేవుడా, దేవా, ప్రభువా అని అడిగినాడు. అప్పుడు ఆయనకు సర్వ సంపదలు ఆయన అనుగ్రహం. బైబిల్ సెలవిస్తా ఉంది, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. మన జీవితంలో మనము విధేయత, వినయం కలిగి జీవించే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని తను తాను తగ్గించుకున్న వాడు వాక్యం సెలవించినట్టుగా వాడు హెచ్చించబడతాడు అన్నట్లు గొర్రెల కాపరైన దావీదు ఒక రాజుగా హెచ్చించబడి ఇశ్రాయేలు రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి. ఆయన చూడండి, ఒక గొర్రెల కాపరి రాజు కావడం అనేది సులభం కాదు. అది కేవలం దేవుని కృప. అతను చిన్నతనం నుంచి కూడా దేవుని యొక్క పాటలు పాడుకుంటూ, ఆయనకు సంగీతం వాయించుకుంటూ దేవుని పైన ఆయన ఆధారపడి జీవించేవాడు. ఒక రాజు అయినప్పటికీ కూడా తగ్గింపుతో ఒక యుద్ధానికి వెళ్ళాలి అంటే దేవుని దగ్గర విచారించేవాడు, ప్రవక్తల దగ్గర ఆయన విచారించగా దేవుని యొక్క విధేయత, తగ్గింపు కలిగి దేవుని మాటకు లోబడి ఈరోజు నువ్వు వెళ్ళు అంటే వెళ్తా ఉన్నాడు యుద్ధానికి, వద్దు అంటే సైలెంట్గా ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అటువంటి తగ్గింపు ఉందా? మన ఆత్మను పరిశీలన చేయాలి. అటువంటి వినయ విధేయతలు మనలో ఉన్నాయా? లేకపోతే దేవుడితో నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను కూడా వినయ విధేయతలు కలిగినట్లయితే, దేవుడి మనం లోబడినట్లయితే ఐశ్వర్యము, ఘనత, జీవమును పొందుకుంటావు. అటువంటి ప్రతిఫలాన్ని దేవుడికి దయచేస్తానని చెప్తున్నాడు. అటువంటి ప్రతిఫలం పొందుకోవాలంటే దేవుడిలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు, వినయ విధేయతలను కలిగి ఉండు, వినయము కలిగు, దానికి ప్రతిఫలముగానే దేవుడు నేను ఐశ్వర్యం ఇస్తా అంటున్నాడు.